హలో అండి అందరికీ. ఇంకొక నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది కాంబో రెసిపీ అన్నమాట. అంటే గోధుమ పిండితో పాల దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానిలోకి కాంబినేషన్గా స్పైసీ గార్లిక్ చట్నీ, వెల్లుల్లి చట్నీ చాలా బాగుండిద్ది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకుంటామో అదే గ్లాస్తో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. నేను 1 కప్పుతో అంటే 1 గ్లాస్తో పాలు వేసాను కదా, అదే గ్లాస్తో 1 గ్లాసు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకొని దీని పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 10 నిమిషాలలో మనం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదైతే గార్లిక్ చట్నీ, స్పైసీ గార్లిక్ చట్నీ, నా ఫేవరెట్ చట్నీ. చాలా బాగుండిద్ది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ నేను 1 కప్పు వాటర్ని, నీళ్ళని బాగా వేడి చేసుకొని వేడి నీళ్ళల్లో 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత ఈ నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను ఒక మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవే వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని 2 స్పూన్లు, అలాగే వెల్లుల్లి 4 స్పూన్లు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి 4 స్పూన్లు వేసుకోండి. ఒక 15 నుంచి 20 వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ 4 స్పూన్లు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి నైస్ అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక ఎండుమిరపకాయలు ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత షుగర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు అంటే కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ అండ్ ఎమ్మి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు గోధుమ పిండితో పాల దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. 10 నిమిషాలు అయిపోయింది కదా, ప్యాన్లో కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఒకసారి బాగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా, పిండి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ పిండి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. నేనైతే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక దోశ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకొని మళ్ళీ పిండి అనేది వేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.